హలో స్టూడెంట్స్, హౌ ఇస్ ద జోష్? ఇవాళ మనం వీడియోలో వర్క్ ఎనర్జీ థియరం చూద్దాం. వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటంటే మనకి ఒక ఆబ్జెక్ట్ మీద జరిగిన వర్క్కి దాంట్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీలో ఉన్న డిఫరెన్స్కి రిలేషన్ అనమాట. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి వర్క్ అంటే మనకి తెలుసు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని. ఈ వర్క్ ఫోర్స్ ఎంత డిస్ప్లేస్మెంట్ ఎంత తెలియకపోయినా కానీ ఈ ఎనర్జీలో డిఫరెన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎంత వర్క్ జరిగింది మనం చూడొచ్చు అనమాట. ఈ వర్క్ అంటే ఏంటంటే టోటల్ వర్క్ డన్ ఆన్ ఏ బాడీ. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. దాని ఫార్ములా ఏంటంటే ½ mv². దాని వెలాసిటీ వీతో మూవ్ అవుతుంటే దాని మాస్ కనుక m అయితే ½ mv² కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక బుల్లెట్ ఇట్లా పేల్చామనుకోండి, ఆ బుల్లెట్ మీద ఏమవుతుందంటే మూవ్ అవుతుంది కాబట్టి ఆ బుల్లెట్కి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఎలా తెలుస్తుందంటే ఎక్కడైనా చెయ్యడం పెట్టామనుకోండి దూసుకెళ్ళిపోతుంది చేతిలోంచి, అంటే దానికి కొంత ఎనర్జీ ఉండటం వల్ల. అలాగే మనకి ఒక బాల్ ఉంది, బాగా స్పీడ్గా వస్తున్న బాల్ని ఇట్లా పట్టుకోవాలంటే ఇట్లా మనకి ఏమవుతుందంటే మన చెయ్యి ఇదైపోతుంది, రిప్పెక్కిస్తుంది, ఎందుకని ఎనర్జీ ఉండటం వల్ల. అలాగే టర్బైన్స్, పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ప్రొడక్షన్లో టర్బైన్స్ పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి బాగా ఫోర్స్తో. అప్పుడు ఏమవుతుందంటే టర్బైన్ మూవ్ అవుతుంది. ఎందుకని మూవ్ అవుతుంది? అక్కడ ఆ నీటిగా ఉన్నటువంటి ఎనర్జీ మూలంగా ఈ టర్బైన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అట్లాగే మనం ఇంకా చెప్పాలంటే మనకి చిన్న ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూడాలంటే ఒక మగ్గు నీళ్ళు తీసుకుని ఎదుటి ముఖం మీద అట్లా కొట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ ఎదుటి వాళ్ళకి బాగా దెబ్బ తగులుతుంది. ఎందుకని దెబ్బ తగులుతుంది? ఆ మూవింగ్ వాటర్కి ఫోర్స్ ఉండటం వల్ల, ఎనర్జీ ఉండటం వల్ల అది మనకి కన్వర్ట్ అయ్యి మనకి నొప్పిలాగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాము. దానికి ఫార్ములా ఏంటంటే ½ mv². అదనమాట. అది చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఇలా ఒక ఆబ్జెక్ట్, ఒక బాడీ ఉందనుకోండి, అది ఏమవుతుందంటే వెలాసిటీతో ఇలాగా వెళ్తుంది. అది మనం దానికి ఏం చేసామంటే ఒక ఫోర్స్ అప్లై చేసాం, వెనకాల నుంచి ఇలా ఫోర్స్ ఇట్లా ఇచ్చేసాం, కంటిన్యూస్గా అప్లై చేస్తూనే ఉన్నాం. అది కొంత దూరం వెళ్ళేటప్పటికి దాని వెలాసిటీ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంటే దాని మీద వర్క్ చేస్తున్నాం అని. వర్క్ ఎట్లా తెలుస్తుంది? ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే కదా. కాబట్టి ఇది కొంత దూరం వెళ్ళిపోయినాక అది ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అయినాక దాని వెలాసిటీ u నుంచి vకి చేంజ్ అయ్యింది అనుకుందాం. అప్పుడు మనకి ఎట్లాగా ఈ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎట్లాగా, వర్క్ ఎట్లాగా, ఇవన్నీ మనం డివైడ్ చేద్దాం. ఫస్ట్ టోటల్ వర్క్ డన్ ఆన్ ది బాడీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. మనకి తెలిసిందే, అంటే F.S అయ్యాలి. ఇంకా ఒకటే డైరెక్షన్లో అనుకుంటే cos 0 అవుతుంది కాబట్టి ఇట్లాగా. ఫోర్స్ అంటే MA, న్యూటన్స్ సెకండ్ లా, ఇంటూ S అంటే వర్క్ డన్ ఆన్ ది బాడీ ఈజ్ ఈక్వల్ టు MAS. ఇది 1 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. ΔKE ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అది ఎలాగ వస్తుంది చూద్దాం. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంత? ఇక్కడున్న కైనెటిక్ ఎనర్జీ ఎలాగ వస్తుంది? ½ mv². తెలుసు కదా మీకు కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. ఒక ఆబ్జెక్ట్ వెలాసిటీతో వెళ్తుంటే వెలాసిటీతో వెళ్తుంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత? ½ mv². ఇక్కడ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఇక్కడ దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత? ½ mu². ఎందుకంటే ఇక్కడ యూత్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి. ఇక్కడ KE ఫైనల్ అంటే ఇక్కడ వెలాసిటీ ఉన్నప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ½ mv² మైనస్ ½ m. KE ఇనీషియల్ ఇక్కడ ఉన్న వెలాసిటీ u కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ½ mu². చూడండి ఫ్రెండ్స్, చివరికి ఏమవుతుంది? ఇది ఇక్కడ వేద్దాం. ½ mv² ΔKE ఈజ్ ఈక్వల్ టు ½ mv² మైనస్ ½ mu².
ఇక్కడ హాఫ్ ఎం కామన్ తీద్దాం, రెండిట్లో ఉంది కాబట్టి. ఈ హాఫ్ ఎం ఇట్లా కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, ఇంకా వి స్క్వేర్ మైనస్ దీంట్లో హాఫ్ ఎం కామన్ తీస్తే యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం. మీకు గుర్తుందా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్లో మనం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, 2as. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఒకసారి చూడండి. అప్పుడు కింద 2 ఈ 2 కొట్టేసి ఇజ్ ఈక్వల్ మనకి ఏం మిగులుతుంది, ఎంఏఎస్. ఎంఏఎస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఎంఏఎస్ వచ్చింది. అంటే డెల్టా కేజీ దేనికి సమానం అవుతుంది, వర్క్కి సమానం అయింది. అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు వర్క్. ఇలా మనం ప్రూవ్ చేస్తాం అనమాట. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే ఆ బాడీ మీద ఎంత వర్క్ జరిగిందో తెలుసుకోవాలంటే ఫోర్స్ అక్కర్లా, డిస్ప్లేస్మెంట్ తెలియకపోయినా కానీ ఇనీషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి కనుక తెలిస్తే హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంవి స్క్వేర్ వేస్తాము. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొద్ది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.